Indian Afghan, bye bye. Good, bye. Yes, good. अच्छा गुड థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు, ఏ బంగ్లాదేశ్లో ఉన్నానో ఏ ఆఫ్ఘనిస్తాన్ బాగుంది అంటున్నారు అందరూ. కలర్ ఉంటే ఒక పక్క పైన నడిచిపోతుంది. ఈ మురికిలోనే జనాలు బతుకుతున్నారు, జీవిస్తున్నారు. 6,000 రూపాయలు అయితే ఒక గ్రామ్ బంగారం అయితే పడుతుంది. చూసినారా ఎవరున్నారు అసలు? గుర్తుపెట్టుకోండి, ఎట్లా మారుతుండే తాలిబాన్ టోపీలు, ఇది లోకల్ ఆఫ్ఘనీ టోపీలు. ఫ్యాన్సీ లుక్ లో కనిపించాలా, మంచిగా బట్టలు వేసుకోవాలా, రిచ్గా ఉండాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో భాగంగా మనమైతే వీళ్ళ క్యాపిటల్ సిటీ అయిన కాబూల్లో ఉన్నాము. లాస్ట్ వీడియో ఎవరు చూడలేదో మర్చిపోకుండా లాస్ట్ వీడియోని అయితే చూడండి. సిమ్ కార్డు కొనుక్కొనేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ మార్కెట్లు చూసి అబ్బో ఒకటారుండ చాలా రాడ్డు, చాలా కష్టపడి చాలా హార్డెస్ట్ సర్వైవల్ అనమాట లాస్ట్ వీడియో నాకు. ఈరోజు డే 3 అనమాట. వచ్చి 2 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇది డే 3 ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో. నా హోటల్ కూడా చెక్అవుట్ చేయాలా. ప్రస్తుతానికి బయట వెళ్ళి ఒక పని అయితే ఉంది, అది చూసుకొని దాని తర్వాత వచ్చి చెక్అవుట్ చేయడమో లేదా ఎక్స్టెండ్ చేసుకోవడమో ఏదైతే చేయాలా. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే మర్చిపోకుండా లైక్ చేసి తక్షణమే వండర్ ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అంత ఈజీగా లేదు, మామూలు తిరగడానికే ఈజీగా లేదు. అలాంటిది నేను వ్లాగ్స్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది కొన్ని సందర్భాలు ఇక్కడ వ్లాగ్స్ చేసేటప్పుడు. అయినా మీకోసం నేను చేస్తున్నాను. మర్చిపోకుండా మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని చెప్పి కోరుకుంటూ ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. నా హోటల్ దగ్గర నుంచి అయితే ట్యాక్సీ తీసుకొని గురుద్వారాకి అయితే వెళ్తున్నాను. మన భయ్య అయితే నాకు పరిచయం అయినారు. హాయ్. వాట్స్ యువర్ నేమ్? My name Ahmad. అహ్మద్ భయ్య అంట. హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అమ్మకో తోడా హిందీ మాలూమ్. సో అక్కడికి నుంచి ఇక్కడ నా హాస్టల్ దగ్గర నుంచి అక్కడికి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది. దానికి గాను మన భయ్య 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళ కరెన్సీలో. గురుద్వారాకి వెళ్ళి చాలా విషయాలు చేయాలి, అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి నేను. అందుకని చెప్పి గురుద్వారాకి వెళ్తున్నాను. ఇది రైడ్ని అయితే మీకు చూపిస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి. ఆడ పైన చూసినారా కొండల పైన ఎలా ఉందో? చెక్ పాయింట్స్. ఓకే, ఇక్కడ చెక్ పాయింట్ అంటే ఇక్కడ తీయకూడదని చెప్తున్నారు బ్రదరు, ఆఫ్ చేస్తున్నాను. నా ముందర ఒక కారు వెళ్తున్నారు చూసినారా, సేమ్ అట్లాంటి కార్లు ఉంటాయన్నమాట. మీరు అక్కడికైతే వెళ్ళి బ్రదర్ దగ్గర మాట్లాడుకొని డీల్ మాడుకొని వెళ్ళొచ్చు. ఇది కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ మీటర్స్, ఫిక్స్డ్ రేట్లు ఉంటాయన్నమాట ఈ కార్లలో. మనం కొంచెం బేరం ఆడేదానికి లేదు, ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటుంది. రోడ్లు చూడండి ఎంత కొంచెం క్లీన్గా, రోడ్లు మంచి శుభ్రంగా ఉంది ఇక్కడ రాగానే. కాబూల్లో మరి అంత డస్ట్ ఏం లేదు, మంచిగా శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. జనాలందరూ పొద్దున్నే వాళ్ళ పనులకి వెళ్తున్నారు. ఎంత బాగుంది చూడండి. మన బ్రదర్ అయితే చెప్తున్నారు, ఇండియన్స్ అంటే మాకు చాలా ఇష్టము, చాలా రెస్పెక్ట్, మేము చాలా ప్రేమిస్తాము ఇండియన్స్ని అని చెప్పేసి. కంట్రీ సైడ్ పీపుల్ చాలా మంచి ఫ్రెండ్లీ ఉన్నారు. ఇక్కడ నేను వచ్చినంత అబ్జర్వ్ చేసినంత చాలా ఫ్రెండ్లీ ఉన్నారు, మంచి గడుస్తూ ఉంది. సో ఇక ఆలస్యం లేకుండా గురుద్వారాకి అయితే వెళ్ళిపోయి అక్కడ మిగతా విషయాలన్నీ అక్కడ మాడుకుందాం పదండి. గురుద్వారా దగ్గరికి అయితే వెళ్ళాను, అదైతే కంప్లీట్గా క్లోజ్ చేసేసినారని చెప్పి చెప్తున్నారు. దానికని చెప్పేసి అట్లా ముందర నడుచుకుంటూ వచ్చి ఫుడ్ అయితే తింటున్నా. ఒక రెస్టారెంట్ అయితే జనాలు వెళ్తూ ఉంటే రా బ్రదర్ అంటే లోపలికి వచ్చినాను. మంచి ఫుడ్ అయితే తింటున్నా, మంచిగానే ఉంది, టేస్ట్ గట్రా బాగుంది. సో తినడానికి ట్రై చేస్తున్నా. పొద్దున్నే కదా, పొద్దున కాదు మధ్యాహ్నం మనం లేటుగా లేచినాంలేండి. మనం ఎప్పుడో లేచేది 11కో 12కో లేస్తాము. సో లేచి వచ్చి తింటున్నా. కానీ ఇక్కడ హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. గురుద్వారాలో ఏమంటే కొంచెం ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ స్టే ఉంటుందని చెప్పి విన్నాను. అందుకని చెప్పి గురుద్వారా ఎత్తుక్కుంటూ వచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు నేను స్టే చేస్తున్న హోటల్ $22, $23 అనమాట పర్ నైట్కి. ఇప్పుడు 3 నైట్స్ అయిపోయింది. 3 నైట్స్కి గాను నేను అక్కడే ఉత్తగా ఏం చేయకుండా నేను అసలు ఒకే ఒక వీడియో షూట్ చేసిన 3 రోజులకు గాను $60 ఖర్చు అయిపోయింది. సో ఏం చేయకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుంది. అందుకని చెప్పేసి గురుద్వారాలో ఎతకుతున్నా, సర్చ్ చేస్తున్నా, దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే అనమాట ఫుడ్, నేను తింటున్న ఫుడ్ అయితే ఇదే. చూసుకోండి, పులావా టైప్లో ఫుడ్ అయితే ఇచ్చినారు. అండ్ ఇంకా బన్ను ముక్క ఇచ్చినారు. బన్ను ముక్కకి ఒక కర్రీ అండ్ ఒక చట్నీ. ఇదే అనమాట వీళ్ళు ఇచ్చిండేది. దీన్నే తింటున్నాం. 2 ముక్కలు కూడా ఉన్నాయి. అబ్బో, ఇందులో 2 ముక్కలు ఉన్నాయి. 2 ముక్కలు, ఒక చట్నీ, మళ్ళీ ఇంకా సలాడ్స్ ఇచ్చినారు. ప్రస్తుతానికి టేస్ట్ అయితే బాగుంది. తినేసి నెక్స్ట్ ఏం చేయాలో ఏంటో డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. తినేసి దాని తర్వాత డిసైడ్ చేస్తాను. రోడ్లో నడుచుకుంటూ వెళ్తే మనకైతే మన భయ్య అయితే పరిచయం అయినాడు. నేను మొత్తం చుట్టూ చూపిస్తాను, నాకు ఒక 500 అని చెప్పినాడు. సో అది బ్రదర్తో అయితే మాట్లాడుకున్నా. నాకు రోజంతా చుట్టూ చూపి నేను మీకు 500 ఆఫ్ఘనీ అయితే ఇస్తాను అని చెప్పినాడు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ जा सकते अफगानी काबुल मार्केट में? काबुल मार्केट जा सकते.
सब्जी मार्केट पूरा होल మార్కెట్ होल मार्केट ఆఫ్ఘనిస్తాన్లో ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో. క్యాపిటల్ సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మొత్తం మోగిపోతుంది, మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్ అంతా ఇంత లేదు. ఎంత మొత్తం క్రౌడెడ్ ప్లేస్లు అనమాట. పెద్ద సిగ్నల్స్ లేవు, ఏ పోలీసులు లేరు చూడడానికి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పక్కన ఒక బ్యూటిఫుల్ మార్కెట్ అయితే ఉంది, జనాలు కూడా వెళ్తున్నారు చూడండి. బా మొత్తం రద్దీగా ఉంది చోటంతా. రద్దీగా హడావిడిగా చూడు, పరుగులు తీస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చూడండి, ఆడ వెళ్తున్నారు. అమ్మాయిలు అందరూ పరుగుల మీద వెళ్తున్నారు. హోప్ నా కెమెరా ఎవరు లాక్కొని పారిపోవడం చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ముందు ఇది నమ్మసక్యంగా లేదు. కెమెరా బయట పెట్టి తీస్తున్నాను. నేను కార్లో కూర్చొని కెమెరా బయట పెట్టి తీస్తున్నాను. ఎవరు వచ్చి లాక్కొని వెళ్ళిపోకూడదని చెప్పి కోరుకుంటున్నాను. లోకల్ మార్కెట్కి అయితే వచ్చినాం మనం. మందై మార్కెట్ అంట. ఈ మార్కెట్ పేరు మందై మార్కెటే. ये मंदई नहीं, ఏ మందై నెయ్యి వచ్చా, ఇది మందై మార్కెట్ కాదంట. ఇక లోకల్ మార్కెట్ అంటున్నాడు ఇతను. मंदई मार्केट उधर है। ఉదరే ఇది లోకల్ మార్కెటే. అచ్చా, మనకు వచ్చిందే తోడా హిందీ అనమాట. రామ్ షేడ్జీలు తప్ప మనకి ఇంకేం రాదు. మన బ్రదర్తో కలిసి మార్కెట్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి ఫుల్లీ క్రౌడెడ్, జనాలు హరిబరిగా వెళ్తున్నారు. మొత్తం హడావిడిగా ఉన్నారు. అడుక్కునే వాళ్ళు ఫుల్గా కనిపిస్తున్నారు ఈ దేశంలో. అక్కడ చూసినారా ఒక అమ్మాయికి ఎలా వేసి పెట్టినారు, అలా అదే అనమాట అమ్మాయిల జీవితం ఇట్ల పక్క. కనీసం స్వతంత్రంగా కూడా చూడలేరు. అది వేరే విషయంలేండి, అది వేరే బ్లాగ్లో మాట్లాడతాను. ఈరోజు అయితే మనం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడైతే వెళ్ళి మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం మీరు కాబూల్ చూసుకుంటే మార్కెట్ కా నామ్ క్యా హై? ఏ మార్కెట్ కా నామ్ मंदई। ఏ మార్కెట్ కా నామ్ ये मंदई है। ఏ మందై హై? अच्छा, అచ్చా, ఒకసారి మందై అంటాడు, ఇంకోసారి కాదంటాడు. ఏమయ్యా నువ్వు? చూడండి ఫుల్లీ క్రౌడెడ్ జనాలు ఉన్నారన్నమాట. ఏమన్నా ఉంటే మన భయ్య వాళ్ళు చూసుకుంటాడని చెప్పి ఒక నమ్మకం ఉంది. వదిలేసి అన్న పారిపోతే ఇంకేం చేయలేము. కానీ మస్తు మంది జనాలు ఉన్నారు. జనాలు హడావిడి. ఎంతమంది వెళ్తున్నారు చూడండి, జుబ్ అని మార్కెటింగ్. హాయ్ एम्बेसी को जाते डॉक्यूमेंट सबमिट करेंगे, वीज़ा स्टिकर वीज़ा जा सकते हैं. సో మన బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ అంట ఇతను. హాయ్ బ్రదర్. మన ఫ్రెండు. ఇంకా ఇక్కడ అందరూ చూసినారు కదా, అందరూ ఈ బట్టల కొట్లో పని చేసేవాళ్ళు. రాగానే మంచిగా పలకరించినారు, మంచిగా ఇది చేసినారు అనమాట. హాయ్ ఇంగ్లీష్ all of you इंडिया Indian Afghan bye bye. इंडिया बाय बहुत अच्छे लोग हैं. हम चाहते हैं इंडिया के साथ बहुत अच्छा रिलेशनशिप है हमारा. अच्छा रिलेशनशिप है. हम चाहते हैं इंडिया एक बार घूमने के लिए इंडिया जाएंगे. जय इंडिया, जरूर जाएंगे. Thank you. Hi. What's your name? Mahmudullah. You are also working here? What can I say? కావాలి ఖబర్ చాలా మందికి అర్థం కాలేదన్నమాట ఇంగ్లీష్. కానీ కొంచెం మంచి పీపుల్, చాలా బ్యూటిఫుల్ పీపుల్, ఫ్రెండ్లీ పీపుల్. ఆఫ్ఘనిస్తాన్ అందరూ చాలా వెల్కమింగ్. ఐఎమ్ సేయింగ్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఆర్ సో నైస్, సో వెల్కమింగ్, గుడ్ పీపుల్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మనమైతే ఇక్కడ లోకల్ బట్టలను అయితే ట్రై చేయబోతాము. ఇక్కడ లోకల్ ఆఫ్ఘనీ డ్రెస్ అనమాట. వీళ్ళ మారుతో వేసుకునే ఎట్లా మారుతో కుర్దా టైప్లో ట్రై చేయబోతాము. బట్టలు వచ్చింది, ట్రై చేద్దాం. చూడండి ఈ కలర్ ఎలా ఉందో ఏంటో. ఏదైతే ఏ కలర్ అయితే ఉంది, సైజ్ अफगानी ड्रेस ठीक है. साइज ठीक है, बिल्कुल ठीक है। अच्छा है। अच्छा బాగుంది అంటున్నారు అందరూ. కలర్ అచ్చా ఓకే. మన బట్టలు అయితే మనం కొనుక్కునేసినాము భయ్య దగ్గర. బాయ్. వీళ్ళ కరెన్సీలో 1500 రూపాయలు అయితే ఇచ్చి పే చేసినా అనమాట. ఒక జత బట్టలకి 1600 చెప్పినారు. అలా చెప్తా ఉన్నారు. నేను మన భయ్య 1500 మంచి ప్రైస్ అని చెప్పి ఇవ్వచ్చు, దీనికి మంచి ప్రైజు అన్నాడు. సో 1500 ఇచ్చేసిన. 1500 ఇచ్చేసి మనం బట్టలు అయితే కొనుక్కున్నాం. మామూలుగా ఉండదు, 1 రూపాయి అయిన ఇక్కడ. మరి అందరు నన్నే చెప్తున్నారు, లాగలు చేస్తాడు. అమ్మో నాకు సిగ్గు వచ్చేస్తా ఉంది అయ్యా. ఒక పక్క సిగ్గు, ఒక పక్క మొహమాటం అన్నీ వచ్చేస్తా ఉంది. పర్లేదులేండి, మనకు అలవాటు అయిపోయింది కదా ఇట్లా మారితే లాగలు తీసుకొని. బాయ్. మళ్ళీ ఇటు సైడ్ పిలుస్తున్నారు మరి ఏమో.
ఇది ఫైన్ ఇస్ ఫైన్ దిస్ వన్ ఫైన్ గుడ్ ये बस ये बस है ये अफगानी नहीं दिस बस है दिस आई लाइक दिस कंफर्ट आई लाइक कंफर्ट यू नो बाय 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 हमारा बेटा मरीज है हमारा बेटा मरीज है तुम हमारा లేటర్ జాతా వాళ్ళు ఏదో చెప్తున్నారు దావత్కి రమ్మంటున్నారు ఏంటో మరి ఏం అర్థం కావట్లేదు ఓకే ఇండియా పర్ ఇన్వైట్ కర్ దియా ఓకే నెంబర్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు అయితే ఉన్నాయో గింజలు ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గింజలు బ్రదర్ చూసి నవ్వుతున్నారు అరే ఏరా తీస్తున్నావు ఏంటని ఆఫ్ఘనిస్తాను గింజలకి చాలా ఫేమస్ అనమాట అది ఇది కూడా ఒక 2 రకాల గింజలు ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 రకాల గింజలు అయితే ఉన్నాయి బాగున్నాయి ఇది నేను ఇంత ముందుకు నడిచినానో ఏమో నాకైతే గుర్తులేదు కానీ నాకు ఈతల పక్క వచ్చినట్టే గుర్తు నిన్న ఈ స్ట్రీట్లోకి కానీ బాగుంది స్ట్రీట్ ఏదైతే ఉందో మంచిగా స్ట్రీట్ బాగుంది జనాలు మంచిగా ఉన్నారు వాక్కర్ సక్తే నడుచుకొని వెళ్దాం పదండి అబ్బా అమ్మాయిలు చూడడానికి 2 గల్లు సరిపోవట్లేదు ఏం చెప్పాలంటే ఆ రేంజ్ ఉన్నారు కానీ ఏం చేద్దాం వాళ్ళ దురదృష్టం ఈ దేశంలో పుట్టినారు ఇంకా మంచి అత్తర్లు ఉన్నాయి అత్తర్ సాహిబుల్లాగా ఎన్ని రకాల అత్తర్లు ఉన్నాయి చూడండి ఫుల్ పర్ఫ్యూమ్లు బట్టలు పర్ఫ్యూమ్లు అబ్బా బాబా 1 2 చాలా ఉన్నాయి షూస్ మంచిగా ఉన్నాయి బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నా చూడొచ్చు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు తిరిగే వాళ్ళు ఉన్నారు చాలా షాప్స్ అయితే ఉన్నాయి యువతల పక్కల చాలా అంగిళ్ళు ఉన్నాయి ఈ బ్రిడ్జికి యువతల సైడ్ చూడండి ఎంత మొత్తం మురికిగా ఉంది ఈ మురికిలోనే జనాలు బతుకుతున్నారు జీవిస్తున్నారు బా ఏంటోరా నైనా నేను వచ్చినా నాకు బాగా గుర్తుంది నేను ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన నేను 6 కిలోమీటర్స్ నడిచినా కదా నిన్న అందులో భాగంగానే బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసిన చాలా బాగుందంటే మురికి నీళ్ళు వెళ్తుంది నేను ఆ ఉద్దేశంలో అనట్లేదు మురికి నీళ్ళు గట్రా వెళ్తూ ఉంది జనాలు హడావిడి జనాలు మార్కెట్ చూడండి ఎలా ఉందో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు వదిలేసి వెళ్ళిపోయినాడు ఏంటి హాయ్ హలో గుడ్ థ్యాంక్ యూ సో ఇదన్నమాట వెళ్తాను హిందుస్థానీ నైస్ గుడ్ హాయ్ గుడ్ ఏవో చెప్తున్నారు అర్థం కావట్లేదు నాకు బాగా మంచి ఫ్రెండ్లీగా ఉండొచ్చు చూడండి పిల్లలందరూ మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ మన భయ్య ఆడో తప్పిపోయినాడు ఎదురే థ్యాంక్ ఓకే ఇది మొత్తం ఇక్కడ చూడండి పర్సులు అమ్ముతున్నారు చైన్లు లాకులు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి బొంగరాలు అన్నీ ఉన్నాయి అబ్బా మొత్తానికి యువతల పక్క మార్కెట్కి అయితే వచ్చినాం అవతల పక్క మొత్తం బంగారు షాపులు ఉన్నాయి ఉదర్ సే బంగారు షాప్ ఇద్దరు ఇస్మే తాలిబాన్లు వెళ్తున్నారనమాట అందుకే కెమెరా సడన్గా కింద దించినాను వాళ్ళు చూస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి నేను అందుకని చెప్పేసి చూడండి అన్ని బంగారం కొట్లు నిజమైన బంగారం కొట్లు అనమాట లోపల మొత్తం బంగారాలతో నింపేసినారు చాలా బాగుంది బాబా ఇక్కడ కూడా వేసుకుంటారు బంగారాలు అన్నీ వేసుకుంటారు ఆడోళ్ళు వేసుకుంటారు కానీ లోపల వేసుకొని పైన గురకాలు వేసుకుంటారు మంచిగా ఉంది బంగారం కొట్లన్నీ ఎంత రేట్లో తెలియదు లోపలికి వెళ్ళి అడగచ్చు కానీ మళ్ళీ ఏమనుకుంటారు ఏంటో అని చెప్పి లోపలికి వెళ్ళట్లేదు కానీ మొత్తం బంగారం కొట్లు ఈ స్ట్రీట్ అంతా బంగారం కొట్లే బంగారం ఉంది వెండి ఉంది బయటే కూర్చొని అమ్మేస్తున్నారు బాగుందబ్బా జనాలు మాత్రం గోల ఉన్నారు అసలుకి సందు లేదు చూసుకోండి సందు లేదు అసలు జనాల్లో తిరగడానికి ఫుల్ ఉంగరాలు అయితే బాగున్నాయి రకరకాల లైటింగ్లు పెట్టినారు ఉంగరాలకి చూడ్డానికి చాలా బాగున్నాయి మళ్ళీ బంగారం కొట్టు నైస్ మంచిగా అనిపిస్తూ ఉంది అందరూ నన్నే చూస్తున్నారు అదొక పక్క నా వెనకాల చూడండి ఎవరెవరు ఉన్నారు నన్నే చూస్తున్నారు బాగుంది నిజంగా మంచి ఫీలింగ్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఎదురా అచ్చా నా వెనకాల చూసినారు కదా ఎవరున్నారు చూసినారా ఎవరున్నారు అసలు అమ్మ బాబాయ్ డబ్బులు చూడండి ఎలా అమ్మేస్తున్నారు డబ్బులు కానీ అది ఏదో చిత్కాయితాలు పెట్టి అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు డబ్బుల్ని అమ్మ భయా లేకపోయింటే ఏమైండదో ఏంటో మరి అయ్యో ఏంట్రా క్రౌడు మామూలుగా లేదు అసలుకి
ఘోరమైన జనాలు. కానీ ఈ రేంజ్ జనాలు నేనైతే నా జీవితంలో చూడలేదబ్బా. ఒకే చోట ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఎంతమంది చూడండి, ఆ క్రౌడు, ఆ జనాలు. బా బా బా, ఇదిదా మార్కెట్ అబ్బా. ఏం మార్కెట్, ఫుల్ ఉన్నారు క్రౌడు. బంగారం కొట్టు దగ్గరికి అయితే వచ్చినా మీకు బంగారం చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇదన్నమాట ఇక్కడున్న బంగారాలన్నీ. కమ్మలు ఉన్నాయి, ఇంకా వీళ్ళకి కమ్మలు, చేతికి వేసుకునే వాచ్లు, ఏదో రాళ్ళు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి. అండ్ చైన్లు చూడండి ఎన్ని రకాల చైన్లు ఉన్నాయో. చాలా రకాల చైన్లు అయితే ఉన్నాయి. గ్లిచ్ అవుతున్నాయి ఏమనుకోకండి, అది లైటింగ్స్ వల్ల అనమాట గ్లిచ్ అవుతున్నాయి. చాలా రకాల చైన్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి చూడండి వేసుకునేకి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి. ఉంగరాలు, అబ్బాబ్బాబ్బాబ్బా, పెద్ద ఉంగరాలు, చిన్న ఉంగరాలు, రకరకాలుగా ఉన్నాయి. చౌకి వేసుకునే కమ్మలు అన్నీ. మన బ్రదర్ మనకి హెల్ప్ చేసినాడు వీడియో తీసుకునేకి, పర్మిషన్ ఇచ్చినాడు. యూఆర్ నైస్ పర్సన్, నైస్ పర్సన్, నైస్ పర్సన్. ఇట్లా ఉంటారనమాట అమ్మాయిలు, చూసినారు కదా అట్లా ఉంటారు. వాళ్ళని తీరాదు అందుకని చెప్పి ఫాస్ట్గా తిప్పేసిన. అట్లా ఉంటారు, ఏ మాత్రం కనిపించకుండా కళ్ళు బొక్కలు మాత్రం వేసుకునేటట్టు. ఇదే అన్నమాట బంగారం కొట్టు. బంగారం రేట్లు ఎలా ఉందో ఏంటో కనుక్కుందాం. 6,000 రూపాయలు అయితే 1 గ్రామ్ బంగారం అయితే పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. INR రూపీస్లో 6,000 రూపాయలు. వీళ్ళ ఆఫ్ఘనీలో 4,800 రూపాయలు. 1 గ్రామ్ బంగారం ఎంత ఉందో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. సో కంపేర్ చేసుకొని వచ్చి కొనేట్టుకుంటే కొనుక్కోండి, లేదా ఇండియాలో కొనేట్టుకుంటే కొనుక్కోండి, లేదా ఇక్కడికి వస్తున్నారు కొనుక్కోండి. ఎందుకంటే మోస్ట్ ఇయర్ ఎక్కువ ఆఫ్ఘనీ విజిట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇండియన్స్ ఉన్నారనమాట. అది నాకు డైరెక్ట్గా వీళ్ళు హెడ్డే చెప్పినారు. సో నైస్. బంగారం షాపు, బంగారం కొట్టు మామూలుగా లేదు. ఒంటరి ప్రయాణికుడు ఆఫ్ఘనిస్తాన్లో ర్యాంపులు ఎక్కిస్తున్నాడు. మనం అటు ఉంటుంది, మనం ఒంటరి ప్రయాణికుడితో మామూలుగా ఉండదు. ఇట్ విల్ గో ఫైన్, ఎవ్రీడే సెల్, రైట్? సో మెనీ పీపుల్ బై here. How the business work here? Business. Oh, business work, yeah. Nice. Business amiga, so okay. Okay. ఇది బిజినెస్ అయితే మంచిగా పనిచేస్తుందంట, మంచిగా వర్క్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. బయట చూపిస్తా చూడండి, ఆ క్రౌడు, ఆ జనాలు, అయ్యూ అసలు చూడండి. నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. ఏ బంగ్లాదేశ్లో ఉన్నానో, ఏ ఆఫ్ఘనిస్తాను. ఎంతమంది జనాలు ఏంటో, నేను ఇంతవరకు ఇంతమంది జనాల్ని చూడలేదు. కుప్పలుగా వెళ్తున్నారు జనాలు అయితే, మామూలుగా లేదు అసలుకి. అయ్యో జనాల మధ్యలోకి అయితే వెళ్దాము అని చెప్పి అడుగుతున్నా భయాన్ని. తీసుకెళ్తున్నాను మనల్ని జనాల మధ్యలోకి. తప్పిపోకూడదని చెప్పి కోరుకుంటున్నాను. ఎవడు దొంగలు వచ్చి పిట్ ప్యాకెట్లు గట్రా కొట్టేయకూడదని చెప్పి ఆశిస్తున్నా. అసలు చాలా హార్డ్ ఉంది. సేఫ్ ఓకే భయ్య ఏమంటున్నాడంటే, సేఫ్గా పెట్టుకో నీ వస్తువులన్నీ, బయట దీకు, ఇది ముందే చాలా క్రౌడెడ్ ఏరియా, దుబ్బుకొని వెళ్ళిపోతారని చెప్పి చెప్తున్నారు. సో నడుచుకొని వెళ్తున్నా. ఏదో భయ్య ఏదో తీసుకుంటున్నాడు పిల్లోడి దగ్గర. మరి ఏంటో మరి తెల్లగా దుస్తుల్లాగుంది, అది ఎందుకు కొనుక్కుంటున్నాడో ఏంటో మరి. ఏదన్నా కాపాడుకునేదనుకో ఏంటో మరి, మనకైతే తెలీదు. इसके क्या यूज है? ये तुम्हारा, मैं के लिए ये नहीं है, हाँ ये हमारा तोहफा. మనకైతే కొన్నాడంట భయ్య. అయ్యో ఎంత ఫ్రెండ్లీ పీపుల్. నా కోసం ఇప్పుడు అది కొన్నానమాట డబ్బులు ఇచ్చేసి. ఎంత మంచి ఫ్రెండ్లీ పీపుల్ చూడండి ఆఫ్ఘనిస్తాన్లో. లోకల్ పీపుల్ నిజంగానే చాలా ఫ్రెండ్లీ. నాకు ఒక మంచి అవకాశం దొరికింది, అన్నీ మీకు రికార్డ్ చేసి చూపించేదానికి ఒక మంచి అవకాశం దొరికింది అనమాట. కొద్దిసేపు జనాల్ని చూడండి, మాట్లాడి నాకు నోరు నొప్పి వచ్చేస్తూ ఉంది. అసలు ఎలా ఉందో ఆఫ్ఘనిస్తాను, ఏంటి కథ. అబ్బా అరుస్తున్నారు. ఇందాక ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటే గోల పెట్టేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నావు తీగు అని చెప్పేసి. అందరూ ఇష్టపడట్లేదు, కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది వ్యతిరేకించుకుంటున్నారు. కానీ మార్కెట్ అబ్బా దూలు తీరిపోతుంది. మార్కెట్ అబ్బా ఏమన్నా ఉందా, ఎంత పెద్ద మార్కెట్ అయ్యా. ప్రతి ఒక్కటి ఒక చోట ఆగేసి ఇచ్చేద్దాం అన్నట్లేదు, తొందరగా. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు కదా చాలా ఇబ్బందులు. ఇంతటి క్లిప్పు ఎవరైనా చూపించుంటే చెప్పండి, నా పేరు మార్చుకుంటా నేను. ఈ రేంజ్ నేను చూపించినట్టు, ఈ రేంజ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం అంటే, వాళ్ళందరినీ తప్పించుకుంటూ ఎక్స్ప్లోర్ చేయడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. తాలిబాన్లు కళ్ళగప్పి వీడియోలు తీసి మీకు పోస్ట్ చేయాలంటే, వాళ్ళ కళ్ళగప్పి తీయాలంటే పెద్ద గగనం అనే చెప్పాలా. పెద్ద సాహసం చేస్తున్నాను, సాహసం మంచిగా పోతుంది ఇప్పటి వరకు. చూసుకో టోపీ కొనుక్కుందామని చెప్పి అడుగుతున్నాను భయాన్ని అయితే నేను. ఇక్కడ మాస్క్ అనేది ఉంది, మాస్క్ దగ్గరికి వచ్చినాము. టోపీ అచ్చా
సో వెళ్ళి టోపీ కొనుక్కుందాము. యువతల పక్క చాలా మార్కెట్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి, టోపీ షాప్స్ స్పెసిఫిక్గా టోపీలకనే ఉన్నాయి. అందులో ఒక టోపీ అయితే కొనుక్కుందాం మనం. ఇక్కడ చూడండి ఎన్ని రకాల టోపీలు ఉన్నాయో. దిస్ వన్ Yes, good. इसके लिए इसका टोपी है, इसके तो आई लाइक दिस वन. उसको एक ले दिए నా హిందీ చూసి బ్యాడ్ అనుకోకండి, మనకు వచ్చేది సగం హిందీ. అయితే ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో ఏంటో. నాకైతే మంచిగా అనిపించింది. అచ్చా గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అచ్చా ఏ బై శక్తి. ఇదైతే కొనుక్కుందాము. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. కలర్ కూడా గ్రీన్ కొంచెం గ్రీనిష్ కలరు బాగుంది. సో దీన్ని అయితే కొనుక్కుందాం బేరమాడి. ఆస్క్ ఫర్ గుడ్ ప్రైస్ వీ కెన్ బై దిస్ వన్. ఓకే, సో ఇదైతే కొనుక్కుందాం. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని రకాల టోపీలు ఉన్నాయి చూడండి, మొత్తం టోపీలే. ఇది వచ్చి లోకల్స్కి, ఇది వచ్చి తాలిబాన్ టోపీలు, అది వచ్చి లోకల్ టోపీలు. గుర్తుపెట్టుకోండి ఎట్లా మారుతుండేవి తాలిబాన్ టోపీలు, ఇది లోకల్ ఆఫ్ఘనీ టోపీలు. గుడ్. ఏతీకే ఇంక చాలా రకాల టోపీలు అయితే ఉన్నాయి. స్ట్రీట్ మొత్తం వీధి అంతా టోపీలకే, వీధి టోపీలకే అనమాట. 250 రూపాయలు అయితే ఇచ్చినాను. ఇక చిల్లర ఇస్తున్నారు బ్రదర్ అయితే. చిల్లర తీసుకుందాం. శుక్రియా, ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అట్లా బ్రదర్ దగ్గర టోపీ కూడా తీసుకునేసినాము. ఇంక రేపటి నుంచి మనం బట్టలు వేసుకొని లోకల్ లాగా బాగా చలరేగిపోతాం అన్నమాట. పట్టు నెయ్యి పట్టు ఏందో తీసుకుంటావా, పైన క్లాత్ వేసుకునేదానికైనా అడుగుతున్నారు. పట్టు మనకేం వద్దు అని చెప్పి చెప్తున్నాను. కుదిరే ఓకే. అచ్చా, సో అట్లా నాకు అమ్మాయిలు తీస్తామంటే గొడవకు వచ్చేస్తున్నారు. మన భయం ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నా మామూలుగా ఉండదు మనకి. పొడియం మారేస్తున్నారు. అరే ఏంట్రా, నేను ఎన్న తగులుకుంటే ఏంట్రా నా పరిస్థితి, నేను ఎట్టో తీసేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు, మిగతా దేశాలు తీసినట్టు తీసేస్తున్నాను. తగులుకుంటే నాకు వారు వన్ సైడ్ అయిపోతారా అయ్యా. ఒక పక్క ప్యాంట్లు తడిసిపోతుంది, నాకు తెలుసు అది తీస్తూ ఉంటే. ఒక పక్క ప్యాంట్లు తడిసిపోతుంది, మరో పక్క ధైర్యం చేసేసి కమాండ్ వండర్ ప్రయాణం కూడా నువ్వు కాకపోతే ఇంకెవరు తీలేడు, ఈ రేంజ్లో చూపిలేరు అని చెప్పేసి మళ్ళీ అదొక నమ్మకం అయితే ఉంది. కాన్ఫిడెంట్లో మనల్ని కొట్టలేరు, మనల్ని ఎవరు కొట్టలేరు. ఎందుకంటే మన కాన్ఫిడెంట్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇక్కడ ఏదో కొనుక్కుంటున్నారు భయ్య. ఇదేదో మరి పొడియో, నోటికి వేసుకునే పొడియో ఏంటో మరి నాకైతే తెలీదు. ఏదైతే కొనుక్కుంటున్నారు. నైస్. హలో గుడ్ బాయ్. సో అదే అనమాట. కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాము. చూడండి ఎంత ఉన్నాయో. ఉల్లగడ్డలు, వంకాయలు, ఆనియన్స్ అయితే పెద్దదిగా ఉన్నాయి. ఆనియన్వి అసలు అట చుట్టుకొని ఎటో చేసినాం. నేను ఒక్కనే వస్తే బాగా గట్టిగా తప్పిపోయింట, అందులో డౌటే లేదు. తప్పిపోయింటని ఎవరో ఒక నన్ను పట్టుకుంటారో అన్నీ డిలీట్ చేస్తుంటారు తీసినటువన్నీ. భయం ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఉల్లగడ్డలు చూడండి ఎలా వేసి పెట్టున్నారు. సో నైస్. మొత్తం కుప్పలుగా వేసి పెట్టేస్తున్నారు. ఇది ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు ఎక్కువ అవే ఉన్నాయి. ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు. ఇదేదో చాలా మంచిగా ఉంది, నచ్చింది. అది ఏంటో మరి. మొత్తం కవర్లు వేసి పెట్టేసినారు చూడండి, వరుస పెట్టి. కిందే మట్టి మీద, రోడ్డు మీద పోసేసినారు. దాని కింద ఏమీ అసలు ఏం గుడ్ల కూడా వేయలేదు. క్యారెట్, పిల్లోడు చూడండి క్యారెట్ తింటున్నాడు. అండ్ అవతల పక్క ఇంకేవో అమ్ముతున్నారు. పిండో ఏమో తెలియదు, తెల్లగా ఉంది. పిండి వస్తువులే అనుకుంటాను. పన్నీరే ఒంటరి ప్రయాణికుడే ఛానల్. సే హాయ్, బాయ్. ఇక్కడ చూడండి స్వీట్స్ ఉన్నాయన్నమాట. చాలా రకాల స్వీట్లు. అబ్బా బోన్స్ అవన్నీ రిమూవ్ చేసేసి మనకు పెట్టిండారు. నచ్చా. నైస్. बहुत अच्छा, ठीक है. तुम्हारा हम शक्ल है. फिश है, लव फिश. तुम्हारा शक्ल है. ठीक है. నైస్. సో అదనమాట. ఇంకా బార్బిక్యూ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి రోడ్ల మీదే బార్బిక్యూ చేస్తున్నారు. నైస్. యూట్యూబే నైస్. ఇక్కడ మళ్ళీ చేపలు కడిగి ఫ్రెష్గా పెట్టిండారు. బాగుంది. కొంతమంది ఉరుము చూస్తున్నారు, కొంతమంది మామూలుగా చూస్తున్నారు. అయితే ఓకే, మంచి ఫన్ ఉంది. అబ్బా, ఒక మనిషితో తిరుగుతా ఉంటే మామూలు ఫన్ లేదు అసలుకి. ఓడి అమ్మ అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. అఫీషియల్ స్టవ్లు ఏమైనా చూడండి, రిమోట్లు, టీవీ రిమోట్లు, ఫిష్ మార్కెట్, చేపలు, ఫుడ్. అబ్బా ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి చూడండి.
అన్ని మార్కెటే, మనకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతూ ఉంది. కానీ ఏది అఫీషియల్ కాదు, అన్నీ ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు అన్నమాట. ఒఫిషియల్స్ ఏవి దొరకట్లేదు. కానీ బాగుంది, అన్నీ మంచిగా అనిపిస్తుంది. మార్కెట్ మొత్తం జనాలు వెళ్తున్నారు, చూడండి, ఆడవాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు. ఇది ఇక్కడ సమస్య అర్థమై, అది దాని గురించి మళ్ళీ తర్వాతకు మా సపరేట్ వీడియో చేసి మాట్లాడతాను, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికి ఇదైతే మార్కెట్ లాగు. చూడు, మొత్తం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసినట్టు ఇక్కడ మీకు ఏది బ్రాండెడ్ క్లాత్స్ ఏమీ ఉండవు. మన సైడ్ లాగా గూచీ, మెలాంటి, నైకీ, అడిడాస్, మ్యాంగో, చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా. బ్రాండెడ్ క్లాత్స్ వేయాలా, ఏమంటే ఫ్యాన్సీ లుక్లో కనిపించాలా, మంచిగా బట్టలు వేసుకోవాలా, రిచ్గా ఉండాలా. మార్కెట్ని చూసారు కదా, ఎంత హడావిడిగా, ఎంత జనాలు, ఫుల్లీ క్రౌడెడ్. మీకు మార్కెట్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు కనీ విని చూపిని స్థాయిలో మీ ఎంటర్ప్రైనర్ అయితే ఈ మార్కెట్ని మీకు చూపించినారు. ఇంతవరకు ఎవరూ చూపించలేదు, ఆ రేంజ్ స్థాయిలో అయితే మీకు చూపించినాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణ మీ ఎంటర్ప్రైనర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంత చేస్తున్నా. ఇట్లీ మీ ఎంటర్ప్రైనర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్.